సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు 13వ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ తెలంగాణ ఎంతోమంది ప్రాణ త్యాగాల ఫలితంగానే తెలంగాణ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మా ఆద్య నాయకుడు సోనియా గాంధీ గారి పట్టుదలతోని తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఎంతోమంది ప్రతిపక్షాలు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు కూడా పార్లమెంట్లో బిల్లు పాస్ కాకుండా అడ్డుపడినా కానీ దానికి సోనియా గాంధీ పట్టుదలతో తెలంగాణ ఇప్పించి ఎంతోమంది 1969 నుంచి ప్రాణత్యాగాలు చేసి విద్యార్థులు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఇచ్చిన మా సోనియమ్మ గారికి మరి తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈ విధంగా ఇంకెన్నో మన తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలి. మరి తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పేరు మీద ఎన్నో లక్షల కోట్ల అప్పులు తెచ్చి తెలంగాణ ప్రశ్న పట్టించిన గతంలో పాలక వర్గానికి మరి బుద్ధి చెప్పాలి ప్రజలు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకోవడం జరిగింది. సుమారు మనం మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల బడ్జెట్ చేసి బంగారు తెలంగాణని బతుకుదేవ పలంగా విధంగా తీసుకొచ్చిన యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకుని రావడం తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినా ప్రతి వాగ్దానం నెరవేరుస్తూ అప్పులు కడుతూ వడ్డీలు కడుతూ దాని అందరినీ కూడా సమపాలకు తీసుకెళ్తూ అభివృద్ధి సంక్షేమం కూడా ఈ విధంగా తీసుకెళ్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇచ్చిన వాగ్దానాన్ని తెలంగాణ ప్రజలకు నెరవేరుస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారి సారథ్యంలో జిల్లాకు చెందిన పెద్దలు సురేష్ గారి సారథ్యంలో జిల్లాని ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరి మరొకసారి తెలంగాణ జిల్లా ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి గారు, కార్పొరేటర్లు రత్నాకరణ గారు, శరత్ గారు, కరీంగౌడ్ గారు, మహిళా కాంగ్రెస్ రేవతి గారు అందరు ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. తెలంగాణ ఆకాంక్షను ఎంతోమంది అమరవీరుల త్యాగాన్ని చూసి చలించిన తల్లి సోనియా గాంధీ గారు ఆ రోజు పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా ఆలోచించకుండా తెలంగాణనిచ్చి ఇరు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగే వాతావరణం ఉన్నప్పటికీ అమరవీరుల త్యాగాలను గుర్తించి తెలంగాణ ఇవ్వడం, ఈరోజు ఆ తెలంగాణ వచ్చిన ఉద్దేశంలో గతంలో ఉన్న రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వారు సొంత కుటుంబానికి తప్ప ప్రభుత్వ పరంగా ప్రజలకు అవసరమయ్యే ఎటువంటి పనులు చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడమే కాదు, తెలంగాణలో ప్రజల అభివృద్ధిని ఇందిరా మిల్లు కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, వివిధ స్కీమ్ల ద్వారా ప్రజల ఆకాంక్షను గుర్తించి తెలంగాణతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకే ఏ విధంగా అయితే మేము ఏ కాంక్షతో తెలంగాణ ఇచ్చామో అదే కాంక్షను అభివృద్ధి పనులు నడపడానికి కృషి చేస్తాం. అందరికీ మరొకసారి తెలంగాణ శుభాకాంక్షలు.